సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ఓట్లు 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. అన్ని పిటిషన్లు తిరస్కరించింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ను కొట్టివేసింది. ఓటింగ్ యంత్రాలను గుడ్డిగా అనుమానిస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. They have said that the symbol loading unit, which loads the symbol constituency by constituency, should be sealed and kept available for at least 45 days after the election. Thirdly, they have said that every candidate who comes second or third can make a demand for examining the burnt memory of the EVM, and a technical expert team of the Election Commission will have to examine that, but the cost of that will have to be paid by the candidate. ఈ అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట అనుకోవచ్చా? ఈవీఎంల పైన వస్తున్నటువంటి అనుమానాలకు సుప్రీంకోర్టు తెరదించింది. గుడ్డిగా వీటిని వ్యతిరేకించొద్దని కూడా హితవు పలికింది. ప్రధానంగా ఈవీఎంలలో ప్రధానంగా ట్యాంపరింగ్ జరుగుతోంది అనేటువంటి ఒక ఆరోపణలపైన ఈ మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి వీవీప్యాట్ స్లిప్లన్నింటినీ లెక్కించాలని ప్రధానంగా పిటిషన్ దాఖలయ్యి ఈ పిటిషన్లన్నింటినీ కూడా తిరస్కరిస్తూ 2 సూచనలు మాత్రం చేసింది. అందులో మొదటి సూచన డెఫినెట్ గా ఏవైతే సింబల్ లోడింగ్ యూనిట్స్ ఉంటాయో ఈవీఎం తో కనెక్ట్ అయినటువంటి సింబల్ లోడింగ్ యూనిట్స్, సో ఆ సింబల్ లోడింగ్ యూనిట్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా సీల్ చేసి 45 రోజుల పాటు భద్రపరచాలి. సో సీల్ చేసిన సమయంలో అభ్యర్థులందరూ కూడా దానిపైన సంతకాలు చేయాలి. వాటన్నిటిని ఒక కంటైనర్ లో భద్రపరచాలనేది మొదటి డైరెక్షన్. రెండవ ప్రధానమైనటువంటి డైరెక్షన్, ట్యాంపరింగ్ జరుగుతుంది ఈవీఎంలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ట్యాంపరింగ్ జరగకుండా ఉండేందుకు, ఒకవేళ అటువంటి అనుమానాలను తీర్చేందుకు ఎవరైతే 2-3 స్థానాల్లో ఉండేటువంటి అభ్యర్థులు ఉంటారో ఫలితాల తర్వాత, సో వారు నేరుగా ఫిర్యాదు చేస్తే ఆ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎన్నికల సంఘం ర్యాండమ్ గా 5 ఈవీఎంలను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా నేరుగా ఆ అభ్యర్థి భరించాలి. ఒకవేళ అది ట్యాంపరింగ్ కనుక తేలితే డెఫినెట్ గా ఆ ఖర్చును వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ కు తెరపడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ 2 సూచనలతో అన్ని పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడింది. మళ్ళీ తిరిగి బ్యాలెట్ ప్రక్రియకు వెనక్కి వెళ్లేటువంటి అవకాశం లేదు. ఉన్నటువంటి సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయాలి, అనుమానాలు ఉంటే తీర్చుకోవాలి తప్ప ఈ మొత్తం వ్యవస్థను తీసివేసి మళ్ళీ వెనక్కి వెళ్లేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. సో పరస్పరంగా రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఎన్నికల సంఘం కానీ ఇతర వ్యవస్థలు లెజిస్లేచర్ కానీ జ్యుడిషియరీ కానీ వీరందరూ కూడా ప్రతి వ్యవస్థను మరొకరు గౌరవించుకుంటూ నమ్మకంతో పనిచేయాలి, ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవాలనేటువంటి ఒక హితవు సుప్రీంకోర్టు పలికింది. సో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపి ఈ రోజు తీర్పు ప్రకటించడంతో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాల ప్రక్రియకంతా కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తెరదించినట్లయింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.